హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ రోటి పచ్చడిని అయితే మీకు చూపిస్తానండి. ముందుగా అయితే నేను 250 గ్రాముల వరకు బెండకాయలను అయితే తీసుకున్నానండి. 2 మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను. 10 వరకు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ముందుగా బెండకాయలను అయితే కడిగేసుకొని సన్నగా తరుముకొని పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయని 2 ముక్కలుగా విరగొట్టేసేసుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలను అయితే వేయించేసుకుందామండి. అవైతే పేలిపోతాయని విరక్కొట్టి వేసుకున్నానండి. తర్వాత మూత అయితే పెట్టేసుకోండి, పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు అయితే. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బెండకాయలు కూడాను బాగా వేగాలండి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం టమాటాలను అయితే యాడ్ చేయొద్దండి, ఎక్కువ డోమ్ అయితే వస్తుంది. దోమ రాకుండా టేస్ట్ చాలా బాగుండాలంటే మాత్రం బెండకాయలను అయితే వేయించేసుకోవాలండి మనం ఆయిల్లోను. ఈ పచ్చడికి అయితే మనం ఎలాంటి తాలింపు అయితే వేయమండి, అందుకని చెప్పని ముందుగానే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడైతే బెండకాయలు వేయించుకున్నాం కదండి, కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతాయండి. ఇవైతే చూసారా, బెండకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి బాగుంటుందండి, రాగి సంగటిలో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా మనమైతే యాడ్ చేసేసుకుందామండి. బెండకాయలు వేగిన తర్వాత మాత్రమే టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ముందుగా వేయించుకున్నాం అనుకోండి టమాటా ముక్కల్ని కూడాను, బెండకాయల్లో ఎక్కువ గమ్ అయితే ఎక్కువ వస్తుందండి. అందువల్ల చూసారా, టమాటా ముక్కలు కూడా బాగా అయితే మగ్గిపోయినాయండి. ఈ టైంలో మనం టమాటా పైన ఉన్నటువంటి తొక్కు అయితే వచ్చేస్తుందండి, దాన్ని అయితే తీసేసుకోండి. మీకు కావాలంటే కనుక ఉంచేసుకోండి, నేనైతే తీసేస్తానండి. టమాటా పైన ఉన్నటువంటి తొక్కుని వేగిపోయిన తర్వాత అది ఉరికినే వచ్చేస్తుందండి మగ్గిపోయిన తర్వాత. టమాటాలు కూడా ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయండి, ఇంకా అవసరం లేదు, ఇంకా సరిపోతుంది. ఈ టైంలోనే చట్నీకి ఎంతైతే చింతపండు పడుతుందో అంత చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గోలీ సైజు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి చింతపండుని. దాన్ని కూడా వేడిగా ఉన్నటువంటి ఈ బెండకాయల్లోనే మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అది కూడా మగ్గిపోతుందండి, చట్నీకి మెత్తగా నలుగుతుంది. తర్వాత మూత పెట్టేసుకొని చల్లారే వరకు అయితే పక్కనైతే ఉంచేసుకోవాలండి. దీన్ని వేడి మీద అయితే నూరుకోకూడదండి. తర్వాత ఈ మొత్తాన్ని కూడా రోట్లో వేసేసుకొని మనమైతే మెత్తగా అయితే నూరేసుకుందామండి ఈ చట్నీని. 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి చట్నీ నూరుకోవడానికి. ముందుగా అన్నీ కలిపి ఒకసారి వేసేసుకోండి, చక్కగా నలిగిపోతుందండి ఊరికినే బెండకాయ చట్నీ అయితే. చూసారా, మరీ మెత్తగా కాటికలాగా అయితే మాత్రం నూరొద్దండి, కొంచెం పొలుకులుగా ఉంటేనే ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, నలిగిపోయింది, ఇంకా అవసరం లేదండి, ఇంకా మెత్తగా నలగాల్సిన అవసరమేమి. ఈ టైంలోనే మనం చిన్నులపాయ రెబ్బల్ని కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే చూసి మరి కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూసారా, చక్కగా అయితే నలిగిపోయిందండి ఈ చట్నీ. ఇప్పుడు దీన్ని అయితే తీసి పక్కనైతే ఉంచేసుకుందామండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి బాగుంటుంది, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి.